ఏంటి పెద్ద ఈరోజు ఎంత సైలెంట్గా ఉన్నావు? అన్న ఇందాక ఒక వీడియో చూసా. ఏం వీడియో? బంగ్లాదేశ్లో ఒక హిందూని చెట్టుకు వేలాడదీసి కాల్ చేస్తారు కదా, అది. అదా, అది జరిగి చాలా కాలం అయింది కదా. అవునన్నా, కానీ ఎందుకు అది మళ్ళీ నా ఫీల్డ్లోకి వచ్చింది. చాలా డిస్టర్బ్ అయ్యా. అది చూసినప్పుడు నీకు కోపం వచ్చిందా? అవునన్నా, ఎంత? చాలా అంటే చాలా. ఏం చేయాలనిపించింది? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలనిపించింది. తర్వాత ఏమో, మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి కోపడుతున్నాం, కానీ ఆ కోపం తర్వాత ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ నథింగ్. కాబట్టి ఇవాళ మనం ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్? అవును, ఒక చిన్న అలిగేషన్ ఎలా ఒక మనిషిని మంటల్లో కాల్పించే స్టేజ్కి తీసుకెళ్తుందో మనం ఈరోజు ట్రేస్ చేద్దాం. అన్న, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? డిసెంబర్ 2025న బంగ్లాదేశ్ మెమన్సింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న బలూకా అనే ఏరియా. విక్టిమ్ పేరు దీపు చంద్రదాస్. అతను ఒక 27 ఏళ్ల గార్మెంట్ వర్కర్, అంటే టైలర్. ఓకే. ఫ్యాక్టరీలో జనరల్లీ వర్కర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలో ఈ దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తి మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషనా? దానికి ఎవిడెన్స్ లేదా? లేదు. పోలీస్ కంప్లైంట్? అది కూడా లేదు. మరి జస్ట్ రూమర్. ఎవరో ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఈ ఇస్లాం వాళ్ళు ఫాలో అయ్యే ప్రాఫిట్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాడు అనే రూమర్ స్ప్రెడ్ చేశారు. అంతే అంతే అంతే. అన్న వెయిట్, అలిగేషన్ వచ్చిందని ఒక మనిషిని అరెస్ట్ కూడా చేయకుండా డైరెక్ట్గా అటాక్ చేసేస్తారా? అవును, కొన్ని నిమిషాల్లోనే 100 మంది అక్కడికి గ్యాదర్ అయిపోయారు. అండ్ రిపోర్ట్స్ ప్రకారం అతన్ని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆఖరికి ఒక చెట్టుకు వేలాడదీసి అందరూ చూస్తుండగానే తగలబెట్టేశారు. పబ్లిక్గానా? అవును అన్న, ఇది హత్య కాదు, ఇది మ్యాడ్నెస్, పిచ్చి. కరెక్ట్. అండ్ మన ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అంటున్న ఈ మ్యాడ్నెస్ అనేది సడన్ గా క్రియేట్ అవ్వదు. అంటే ఈ మాబ్ వైలెన్స్ కి ఒక హిస్టరీ ఉంటుంది, ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు అర్థం కాలేదన్న. ఈ స్టోరీ డిసెంబర్ 2025లో స్టార్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇది చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. అయితే ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదా? పెద్ది, నా రీసెర్చ్ లో నేను డిస్కవర్ చేసిన మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఇదేం ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. మరి లెట్స్ గో బ్యాక్. 2021లో జరిగిన దుర్గా పూజ ఇన్సిడెంట్. అక్టోబర్ 2021లో బంగ్లాదేశ్ లో దుర్గా పూజ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. అప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. మళ్ళీ రూమరా? అవును, ఈసారి రూమర్ ఏంటంటే ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఖురాన్ని ఆ సెలబ్రేషన్స్లో ఉన్న విగ్రహం దగ్గర అవమానకరంగా పెట్టారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత గంటలోనే టెన్షన్స్ మొదలయ్యాయి. అండ్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని డజన్స్ ఆఫ్ టెంపుల్స్ని వాళ్ళు నాశనం చేసేశారు. అండ్ చాలా విగ్రహాలని ధ్వంసం చేశారు. అలాగే కొంతమంది చనిపోయారు కూడా. స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత సీసీటీవీ ఎవిడెన్స్ వచ్చింది. అండ్ ఆ ఖురాన్ని అక్కడ పెట్టిన వ్యక్తిని ఐడెంటిఫై చేసినట్టు అథారిటీస్ చెప్పాయి. అయితే ఇంతకీ పెట్టింది ఎవరు? సీసీటీవీ ఎవిడెన్స్ ప్రకారం ఆ ఖురాన్ని అక్కడ పెట్టిన వ్యక్తి పేరు ఇక్బాల్ హుస్సేన్. వాట్? అంటే ఎస్, నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది, కానీ అది మనం బయటికి చెప్పకూడదు. అర్థమైందన్న. అంటే మాబ్ వైలెన్స్ స్టార్ట్ అయిపోయి ఇంత నష్టం జరిగిపోయాక నిజాలు బయటకు వచ్చాయా? అవును. అండ్ అలాగే సేమ్ ఇయర్ మార్చ్ 2021, అదే ఇయరా? అదే ఇయర్ సునామ్గంజ్ డిస్ట్రిక్ట్లో ఒక హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇస్లామిక్ ప్రవక్తని క్రిటిసైజ్ చేశాడని అలిగేషన్ స్ప్రెడ్ అయింది. తర్వాత సో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏమైందో పక్కన పెడితే మాబ్ ముందు వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం డజన్స్ ఆఫ్ హిందూ హౌసెస్ని నాశనం చేశారు. విలేజ్ మొత్తాన్ని అటాక్ చేశారు. అలాగే టెంపుల్స్ని కూడా డ్యామేజ్ చేశారు. మళ్ళీ అలిగేషన్, అగైన్ మాబ్. ప్యాటర్న్ కనిపిస్తుందా? అన్న, రీసెంట్గా కూడా ఏమైనా జరిగిందా? 2024 బంగ్లాదేశ్ పొలిటికల్ క్రైసిస్ గుర్తుందా? బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రెసిగ్నేషన్ టైం. కరెక్ట్. గవర్నమెంట్ కొలాప్స్ అయిన వెంటనే మైనారిటీల మీద, అంటే మెయిన్లీ అక్కడున్న హిందూస్ అలాగే క్రిస్టియన్స్ మీద వందలాది దారుణమైన అటాక్స్ జరిగినట్టు రిపోర్ట్ అయ్యాయి. ఇల్లు, షాప్స్, గుళ్ళు ఇలా తేడా లేకుండా మృగాల్లాగా దాడి చేసి అన్నిటినీ నాశనం చేశారు. నంబర్స్? డిఫరెంట్ రిపోర్ట్స్లో డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి. కానీ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్లో మోస్ట్లీ హిందూ ప్రాపర్టీస్, టెంపుల్స్, షాప్స్ వీటినే టార్గెట్ చేసినట్టు డాక్యుమెంట్ అయింది. అన్న, ఇవన్నీ చూస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నింటికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ పెద్ద. ఇప్పుడు వీటి మధ్య కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే మనం పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ గురించి తెలుసుకోవాలి. మీనింగ్? 1947 బ్రిటిష్ ఇండియా పార్టిషన్. ఓ, పాకిస్తాన్ క్రియేట్ అయింది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఏంటి? పాకిస్తాన్ యాక్చువల్లీ 2 ముక్కలు, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఈ రోజున్న బంగ్లాదేశ్. వెయిట్, అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఒక సైడ్, వెస్ట్ పాకిస్తాన్ ఒక సైడ్, మధ్యలో ఇండియా. ఎలా? ఎగ్జాక్ట్లీ. వీటికి 1600 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. వీళ్ళ లాంగ్వేజ్ వేరు, కల్చర్ వేరు, ఐడెంటిటీ కూడా వేరు. మరి అప్పుడు ఎలా కలిసి ఉన్నారు? మతం, రిలీజియన్.
కానీ కొంతకాలం గడిచేసరికి ఆ రిలీజన్ ఒకటే సరిపోలేదు. పవర్ మొత్తం వెస్ట్ పాకిస్తాన్లో కాన్సన్ట్రేట్ అయింది. సో అలా జరగడం ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి నచ్చలేదా? నచ్చలేదు. సో టెన్షన్స్ పెరిగాయి, మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఫైనల్లీ 1971 వార్. కరెక్ట్. సో ఆ 1971 వార్ తర్వాత ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ నుండి విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీలా ఏర్పడింది. సో అలా బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు 4 పిల్లర్స్ మీద వాళ్ళ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకున్నారు. ఏంటవి? నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం. వావ్, రీజనబుల్గానే డిజైన్ చేసుకున్నారు. అవును, కానీ స్టోరీ అక్కడితో ఆగలేదు. ఏం జరిగింది? 1988లో బంగ్లాదేశ్ సెక్యులర్గా ఉండాల్సిన వాళ్ళు సడన్గా ఇస్లాంని స్టేట్ రిలీజన్గా డిక్లేర్ చేసేసారు. అన్న, ఆ డెసిషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడి నుండే మన నెక్స్ట్ క్లూ స్టార్ట్ అవుతుంది. పెద్ది 1941లో ఈస్ట్ బెంగాల్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందూ పాపులేషన్ రఫ్లీ ఎంత ఉందో కేస్తే 20%? ఆల్మోస్ట్ 28%. వావ్. మరి లేటెస్ట్ బంగ్లాదేశ్ సెన్సస్ ప్రకారం ఎంత ఉన్నారో తెలుసా? ఎంత? 8% కంటే తక్కువ. అన్న, 28 నుండి 8% అంటే చాలా పెద్ద డ్రాప్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్యలో ఆ హిందూస్ అందరికి ఏం జరిగింది? నువ్వు ఇప్పుడే రీసెర్చ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు. ఆన్సర్ ఏంటి? దీనికి సింపుల్ ఆన్సర్ లేదు. హా? చాలామంది సోషల్ మీడియాలో చెప్పినట్టు ఒక సింగిల్ ఇన్సిడెంట్ వల్ల ఇది జరగలేదు, అలాగే ఒక సింగిల్ గవర్నమెంట్ వల్ల కూడా ఇది జరగలేదు. మరి దశాబ్దాలుగా ఇది జరుగుతూ వచ్చింది. దశాబ్దాలుగానా? అవును. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న కేసెస్ లాగానే ఏదో ఒక అలిగేషన్ లేదా గొడవలతో కమ్యూనల్ వైలెన్స్ చేసేవారు. అలా మన వాళ్ళని దారుణంగా భయపెట్టి అక్కడ నుండి చాలా మంది మైగ్రేట్ అయిపోయేలా చేశారు. వీళ్ళ వల్ల చాలా కాలం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలంగా వీళ్ళు మన హిందువుల ప్రాపర్టీల్ని అన్యాయంగా ఆక్రమించేసుకున్నారని చాలా మంది చెప్తున్నారు. సో ఇలా అన్ని కలగలిపి జరిగిన పరిణామమే ఈ పాపులేషన్ పర్సంటేజ్ డ్రాప్. చాలా ఆశ్చర్యంగా ఉందన్న. నిజంగా వాళ్ళు అలా చేయగలరా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు పెద్ది? మన కాశ్మీర్లో పండిట్స్కి ఏం జరిగిందో మర్చిపోయావా? కానీ ఈ స్టోరీలో నన్ను పర్సనలీ డిస్టర్బ్ చేసిన విషయం ఏంటో తెలుసా పెద్ది? ఏంటన్నా? ఈ ఇన్సిడెంట్స్ అన్ని సపరేట్గా చూస్తే ర్యాండమ్గా కనిపిస్తాయి, కానీ టైం లైన్లో పెట్టి చూస్తే ప్యాటర్న్ కనిపిస్తుంది. అన్నా, ఆల్మోస్ట్ ప్రతి జనరేషన్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అవును. వెయిట్, అసలు 1971 వార్ టైంలో ఏం జరిగింది? పెద్ది, ఇప్పుడు మనం ఈ స్టోరీలో డార్కెస్ట్ చాప్టర్ దగ్గరకు వచ్చాం. 1971 ఈస్ట్ పాకిస్తాన్లో ఇండిపెండెన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ మిలిటరీ క్రాక్ డౌన్ స్టార్ట్ చేసింది. వార్? వార్. కానీ మన డిస్కషన్స్కి దానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఎందుకంటే హిస్టోరియన్స్, రీసెర్చర్స్, జర్నలిస్ట్ ఇలా చాలా మంది ఒక పాయింట్ని రిపీటెడ్లీ మెన్షన్ చేశారు. ఏంటది? 1971 కాన్ఫ్లిక్ట్ టైంలో హిందూ కమ్యూనిటీస్ పర్టికులర్లీ వల్నరబుల్గా ఉన్నాయి అని. అంటే స్పెసిఫికల్లీ టార్గెట్ చేశారా? డిఫరెంట్ హిస్టోరియన్స్ డిఫరెంట్ ఎస్టిమేట్స్ ఇస్తున్నారు, కానీ చాలా రిపోర్ట్స్లో అందరికంటే ఎక్కువగా హిందువులే సఫర్ అయినట్టు మెన్షన్ చేశారు. అసలు ఈ వార్ అన్నదే చాలా దారుణం కదా. కరెక్ట్. కానీ ఇక్కడ మన మెయిన్ పాయింట్ వార్ కాదు, వార్ తర్వాత మిగిలిపోయిన సైకలాజికల్ ఎఫెక్ట్. మీనింగ్? ఇమాజిన్ చెయ్యి, నీ ఫ్యామిలీ మీద అటాక్స్ జరిగాయి, నీ ప్రాపర్టీ డేంజర్లో ఉంది, ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. నీలా నీ చుట్టూ ఉన్న చాలా ఫ్యామిలీస్ జరుగుతుంది, కానీ మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయి? అక్కడ నుండి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎస్, మైగ్రేషన్. అంటే వాళ్ళు ఇండియాకి వచ్చారా? ఆఫ్ కోర్స్, చాలా మంది వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ వేవ్స్లో ఈ మైగ్రేషన్ అనేది జరిగింది. కానీ స్టోరీ అక్కడితో ఆగలేదు. ఇంకా అవ్వలేదా? 1990 ఏం జరిగింది? సేమ్ కమ్యూనల్ వైలెన్స్ రిపోర్ట్స్. విక్టిమ్స్ ఎవరో నేను స్పెసిఫిక్గా నీకు చెప్పక్కర్లేదనుకుంటా. తర్వాత 1992 బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్. బై ద వే, ఇది మన ఇండియాలోనే జరిగింది. అవును, అక్కడ రామ్ మందిర్ ఉండే ప్లేస్లో మసీద్ ఉందనే ఇష్యూ కదా. కానీ అది బంగ్లాదేశ్కి ఎలా కనెక్ట్ అయింది? రిపోర్ట్స్ ప్రకారం ఆ ఇన్సిడెంట్ తర్వాత బంగ్లాదేశ్లో మన వాళ్ళ మీద రిటాలియేషన్ అటాక్స్ జరిగాయి. ప్రతీకారమా? గుళ్ళు, షాప్స్, ప్రాపర్టీస్ వీటన్నిటిని టార్గెట్ చేసి నాశనం చేశారు. అన్న, ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్కి బంగ్లాదేశ్ హిందూస్ ఎందుకు సఫర్ అవ్వాలి? అదే క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను. అండ్ అక్కడే నువ్వు వాళ్ళ యూనిటీని అర్థం చేసుకోవాలి. 2001 మళ్ళీ ఎలక్షన్ వైలెన్స్ అలిగేషన్స్. 2013 పొలిటికల్ అన్రెస్ట్. 2021 దుర్గా పూజ అటాక్స్. 2024 షేక్ హసీనా పొలిటికల్ కొలాప్స్, ఆ తర్వాత జరిగిన అటాక్స్. 2025 దీపు చంద్రదాస్.
ఇంకా అలా లిస్ట్ చూస్తుంటే ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అన్న నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఈ స్టోరీ ఒక ఇన్సిడెంట్ గురించి కాదు, ఈ స్టోరీ ఒక ప్యాటర్న్ గురించి. ఎగ్జాక్ట్లీ. అన్న కానీ ఇంకో డౌట్. అడుగు. ప్రతిసారి ట్రిగ్గర్ డిఫరెంట్గా ఉన్నా రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, ఎలా? కంగ్రాచులేషన్స్ పెద్ది, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చాప్టర్కి రెడీ అయిపోయావు. అన్న ప్రతిసారి ట్రిగ్గర్ డిఫరెంట్ కానీ రిజల్ట్ మాత్రం సేమ్, ఎలా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఆన్సర్ రూమర్. రోమరా? అవును, హిస్టరీలో చాలా పెద్ద మ్యాసకర్స్, అల్లర్లు, కమ్యూనల్ క్లాషెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఏంటది? ఎమోషన్. మనిషి లాజిక్తో రియాక్ట్ అవ్వడం కంటే ఎమోషన్తో రియాక్ట్ అవ్వడం ఈజీ. కరెక్ట్. అందుకే ఎవరైనా సొసైటీని మ్యానిపులేట్ చేయాలంటే ఫ్యాక్ట్స్ని కాదు ఎమోషన్స్ని టార్గెట్ చేస్తారు. మీనింగ్? సింపుల్. ఒక గ్రూప్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తుంది అనో, లేదా ఒక గ్రూప్ మీ మతాన్ని అటాక్ చేస్తుందనో, లేదా ఒక గ్రూప్ మీ ఐడెంటిటీని డేంజర్లో పెడుతుంది, ఇలాంటి మెసేజెస్ రిపీటెడ్గా వింటుంటే ఏమవుతుంది? భయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. భయం తర్వాత కోపం. కోపం తర్వాత మాబ్స్, గుంపులుగా ఏర్పడిపోతారు. హిస్టరీలో ఆల్మోస్ట్ అన్ని రాడికల్ మూమెంట్స్ ఇలాగే స్టార్ట్ అయ్యాయి. అన్న అంటే ఈ రాడికలైజేషన్ అనేది ఓవర్నైట్ జరగదా? అస్సలు జరగదు. ఇది ఇయర్స్, సమ్ టైమ్స్ డికేడ్స్ కూడా పడుతుంది. ఇలా రిపీటెడ్ మెసేజింగ్, రిపీటెడ్లీ వాళ్ళు విక్టిమ్స్గా చిత్రీకరించుకోవడం, అలాగే రిపీటెడ్గా భయపెట్టడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిపీటెడ్లీ ఎనిమీని క్రియేట్ చేయడం. ఎనిమీ క్రియేషనా? అవును, ఎందుకంటే రాడికల్ మూమెంట్స్కి కంపల్సరీ ఒక ఎనిమీ ఉండాలి. ఎనిమీ లేకపోతే అప్పుడు వీళ్ళకి ఎగ్జిస్టెన్సే ఉండదు. అన్న మీరు చెప్పేది వింటుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటది? బంగ్లాదేశ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి, అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ అలానే ఆలోచిస్తున్నారా? అబ్సల్యూట్లీ నాట్. అదేంటి? పెద్ది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బంగ్లాదేశ్లో మిలియన్స్ ఆఫ్ పీస్ఫుల్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు నార్మల్ లైఫ్ కోరుకుంటారు, ఫ్యామిలీని చూసుకుంటారు, జాబ్స్ చేస్తారు, పిల్లల్ని చదివిస్తారు. వాళ్ళు కూడా ఇలాంటి వైలెన్స్ని సపోర్ట్ చేయరు. కాబట్టి ఈ స్టోరీ ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్ కాదు, మరి మోడరేట్స్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫస్ట్ డ్యామేజ్ చేసేది వేరే వాళ్ళని కాదు, వాళ్ళ ఓన్ సొసైటీని. ఎలా? ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీకి ఈ ఫియర్ ఎన్వైరన్మెంట్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు. వాళ్ళలో క్వశ్చన్ అడిగే వాళ్ళని కూడా సైలెన్స్ చేస్తారు అండ్ క్రిటిసిజంని ఎనిమీగా పోర్ట్రే చేస్తారు. అన్నా నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఈ దీపు చంద్రదాస్ కేసులో యాక్చువల్ ప్రాబ్లం ఫైర్ కాదు. గో ఆన్. ఫైర్ పెట్టే ముందు సొసైటీలో జరిగిన ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. రూమర్స్, ఎమోషన్స్, అలాగే మాబ్స్. కరెక్ట్. అండ్ ఫైనల్లీ వైలెన్స్. నౌ యు ఆర్ సీయింగ్ ద ఫుల్ పిక్చర్. అన్నా కానీ ఇది బంగ్లాదేశ్ స్టోరీ కదా, మరి మన ఇండియాకి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. ఎందుకంటే కంట్రీస్ డిఫరెంట్ అయినా హ్యూమన్ సైకాలజీ సేమ్. ఇండియా బంగ్లాదేశ్ కాదు. మన కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్, మన కోర్ట్ స్ట్రాంగ్, మన ఇన్స్టిట్యూషన్స్ కూడా స్ట్రాంగ్. కరెక్ట్. కానీ మనం కూడా ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఏంటి? థ్రెట్స్ని జోక్గా తీసుకుంటున్నాం, ఎక్స్ట్రీమిజంని ఇగ్నోర్ చేస్తాం, అలాగే హేట్రెడ్ని నార్మలైజ్ చేస్తాం. హిస్టరీ రిపీటెడ్లీ చెప్పిన లెసన్ ఏంటో తెలుసా? ఈ ఎక్స్ట్రీమిజంని ఎర్లీ స్టేజ్లోనే ఛాలెంజ్ చేసి కట్ చేయాలి. లేట్ అయితే మనం దానికి పే చేసే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ది, నువ్వు గమనించావా? ఈ వీడియో స్టార్ట్లో మనం ఒక బర్నింగ్ మ్యాన్ గురించి మాట్లాడాం. అవును. కానీ ఇప్పుడు మన డిస్కషన్ ఒక కంట్రీ గురించి, అలాగే ఒక వార్నింగ్ గురించి జరిగింది. వార్నింగా? హిస్టరీ వార్నింగ్. మీనింగ్? లా వీక్ అయితే మాబ్ స్ట్రాంగ్ అవుతుంది, నిజం వీక్ అయితే రూమర్ స్ట్రాంగ్ అవుతాయి. మనలాంటి వాళ్ళు సైలెంట్ అయితే ఎక్స్ట్రీమిస్ట్ కూడా అరవడం స్టార్ట్ చేస్తారు. అన్నా ఇంతకు ముందు నేను చాలా కోపంతో ఉన్నా, మరి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా. గుడ్. ఎందుకంటే ఈ స్టోరీలో చనిపోయింది దీపు చంద్రదాస్ ఒక్కడే కాదు, లా అలాగే హ్యుమానిటీ కూడా చనిపోయాయి. అవును. అన్న హిస్టరీ మనకి నేర్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? సైలెన్స్ అనేది చాలా డేంజరస్. హేట్రెడ్ డేంజరస్. బ్లైండ్ హేట్రెడ్ డేంజరస్. బ్లైండ్ సపోర్ట్ డేంజరస్. అండ్ బ్లైండ్ ఫియర్ కూడా డేంజరస్. అన్న నేను ఇప్పుడు దాకా దీపు చంద్రదాస్ గురించి ఆలోచించాను, కానీ నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటది? నెక్స్ట్ దీపు చంద్రదాస్ అంటే విక్టిమ్ ఎక్కడ ఉంటాడు? అదే క్వశ్చన్ మనతో పాటు అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రీమిజం చూసి జాగ్రత్త పడడం అనేది హేట్రెడ్ కాదు. డిమాండింగ్ ఈక్వల్ ప్రొటెక్షన్ కూడా హేట్రెడ్ కాదు. అలాగే డిమాండింగ్ రూల్ ఆఫ్ లా కూడా హేట్రెడ్ కాదు. అవి ఒక సివిలైజ్డ్ సొసైటీకి మినిమం రిక్వైర్మెంట్స్. అండ్ రిమెంబర్, ప్రతిసారి సైలెన్స్ అనేది పీస్ కాదు, కొన్నిసార్లు సైలెన్సే చంపేస్తుంది.